జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. సార్ నమస్తే. నమస్తే అండి. సినీ కార్మికులు తగ్గడం లేదు. అలాగే సినీ నిర్మాతలు తగ్గడం లేదు. పెంచాలని చెప్పి వీళ్ళంటున్నారు, పెంచమని చెప్పి వాళ్ళంటున్నారు. ఇది లేబర్ కమిషన్‌కి కూడా ఎళ్ళింది. అక్కడ కూడా వాళ్ళ మాట కూడా వీళ్ళేం వినే పరిస్థితి కనిపించడం లేదు. సో, ఈ విధంగా సమస్య జటిలమవుతుంది. అంటే దీని అంతటికి ఎప్పుడూ లేనంతగా అనిపిస్తుంది. అంటే దీని అంతటికి కారణం ఒక సినిమా పెద్ద లేకపోవడం, ఒక దాసరి గారు లేకపోవడం అనుకోవచ్చా? దీని పరిష్కార మార్గం ఏంటి? దాసరి గారు లేకపోవడం ఇవన్నీ కాదండి. హ్మ్. సీరియస్‌గా వీళ్ళు ఈ విషయాన్ని పట్టించుకోవాలి అని అనుకోవడం లేదు నిర్మాతల మండలి. ఓకే. అంటే వాళ్ళకి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. హ్మ్. ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు గదా! తీసుకుంటున్నారు గదా! అని చెప్తున్నారు వాళ్ళు. హ్మ్. అధికారికంగా ప్రకటించండి అనేది వీళ్ళ గొడవ. హ్మ్. ఈ అధికారిక ప్రకటింపు దగ్గర చిన్నవాళ్ళు వస్తే ప్రమాదం అవుతుందేమో హ్మ్. అనేది ఒక యాంగిల్ కొంతమంది మాట్లాడుతున్నారు. హ్మ్. అలాగే ఒక డ్రైవర్‌కి దాదాపు ₹1,00,000 దాకా వచ్చేస్తున్నాయి డబ్బులు ఇప్పటికే. హ్మ్. ఇప్పుడు ఇంకా 30,000 30% పెంచమంటున్నారు. హ్మ్. పెంచితే ఇంకా పెరుగుతుంది అతని ఆదాయం. ఇంత సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు కూడా లేవు అని కంపారిజన్ తీసుకొస్తున్నారు. అవును. అయితే వీళ్ళు చెప్తున్న పద్ధతిలో రోజు అనుక్షణం పనుంటే వచ్చే డబ్బులవి. హ్మ్. కానీ ఆ పరిస్థితి లేదు గదా! హ్మ్. అందరికీ అన్ని సమయాల్లోనూ పని ఉండటం లేదు గదా! హ్మ్. ఉన్నప్పుడు ఇచ్చే వేతనాల గురించి రోజువారీ వేతనం కదా వీళ్ళకిచ్చేది. హ్మ్. పని ఉన్నప్పుడు ఇచ్చే వేతనం. కాబట్టి అది చాలటం లేదు అని వాళ్ళు అడుగుతున్నారు. హ్మ్. మాక్సిమం 1500 అలా వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు రోజువారీ వేతనాలు. హ్మ్. అంటే ఫెడరేషన్ చెప్తున్న మాట. హ్మ్. మాకు 1500 రోజువారీ వేతనం వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. అంతకంటే తక్కువ వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? హ్మ్. అన్నిటి రేట్లు పెరిగినాయి. బియ్యం రేటు ఆ రోజున ఒకలా ఉంది. 3 ఏళ్ల క్రితం ఈరోజు ఒకలా ఉంది. హ్మ్. ప్రతి ఒక్క రేటు పెరిగింది. హ్మ్. ఈ పెరిగిన దాన్ని పెంచి ఇవ్వమని అడుగుతున్నాం మేము. హ్మ్. అంతకు మించి మేము కొత్తగా గొంతెమ్మ కోరికేం కోరటం లేదు. హ్మ్. పైగా మాకొక లెక్క ఉంది. 3 ఏళ్లకోసారి పెంచాలి అని. హ్మ్. ఆ డిమాండ్ ప్రకారమే అడుగుతున్నాం. లాస్ట్ టైము కరోనా అది వ్యవహారం అని చెప్పేసి అప్పుడు తాత్సారం చేశారు. హ్మ్. ఇప్పుడు చేయమని అడుగుతున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇదేం పద్ధతి అని మాట్లాడుతున్నారు. హ్మ్. పైగా సినిమా పరిశ్రమ కష్టాల్లో ఉందని మాట్లాడుతున్నారు. హ్మ్. సినిమా పరిశ్రమ కష్టాల్లో ఉంది. సినిమాకి ఎవరు రావడం లేదు. థియేటర్‌కి ఎవరు రావడం లేదు అంటున్నారు. హ్మ్. సరే థియేటర్‌కి ఎవరు రావడం లేదు అనే మాట కరెక్టే కావచ్చు. హ్మ్. కానీ థియేటర్‌కి ఎవరు రావడం లేదు అంటే మీకు ఇతర ప్లాట్‌ఫార్మ్స్ మీద వ్యాపారం చేస్తున్నారుగా మీరు. హ్మ్. సినిమా కన్జ్యూమ్ అవుతోంది ఎక్కడో చోట. హ్మ్. సినిమాని థియేటర్‌లోనే చూసేవాళ్ళు ఇప్పుడు హ్మ్. ఇదివరకు. హ్మ్. ఇప్పుడు థియేటర్‌లో మాత్రమే చూడటం లేదు. హ్మ్. చూస్తే థియేటర్‌లో చూస్తున్నారు. లేకపోతే ఇంట్లో కూర్చొని ఓటీటీలో చూస్తారు. ఓటీటీలో చూస్తున్నారు. లేకపోతే ఎక్కడైనా దొరికితే డౌన్‌లోడ్ చేసుకొని చూస్తున్నారు. సినిమా హ్మ్. చూడటం మానలేదు. ఓకే. జనాలు సినిమాని వదిలిపెట్టారు అనే మాట బూటకం. హ్మ్. థియేటర్‌కి జనం రావట్లేదు కాబట్టి సినిమాలకు డబ్బులు రావడం లేదు అనే లాజిక్ కరెక్ట్ లాజిక్ కాదు. హ్మ్. మీరు థియేట్రికల్ రైట్స్ ఒకటే అమ్మటం లేదు. ఓటీటీ హక్కులు అమ్ముతున్నారు. శాటిలైట్ హక్కులు అమ్ముతున్నారు. హ్మ్. డిజిటల్ హక్కులు అమ్ముతున్నారు. 100 రకాల హక్కులు అమ్ముతున్నారు. అనేక భాషల్లో అమ్ముతున్నారు. హ్మ్. మీ సినిమాల బడ్జెట్లు 300 కోట్లని చెప్తున్నారు. 1000 హ్మ్. కోట్ల సినిమా కూడా తీయబోతున్నామని చెప్తున్నారు. హ్మ్. ఈ రాజమౌళితో తీస్తున్న సినిమా 'మహేష్ బాబు' సినిమా. హ్మ్. దాని బడ్జెట్ 1000 1000 కోట్లు. కోట్లనే ప్రచారం జరుగుతోంది. అసలు అంత పెడుతున్నారా లేదా అనేది పక్కన పెట్టేస్తే అవును. ఓ ప్రచారం ఉంది. టార్గెట్ 3000 కోట్లో, 4000 కోట్లు అని కూడా చెప్తున్నారు. హ్మ్. సరే అది ఎలా చెప్పినా గానీ బడ్జెట్లు పెరిగిన మాట వాస్తవం. హ్మ్. ఈ బడ్జెట్ల పెరుగుదలలో మెజారిటీ ఎవరికెళ్తోంది అంటే పారితోషికాలకెళ్తోంది. హ్మ్. రెమ్యూనరేషన్స్. హ్మ్. ఆర్టిస్టుల రెమ్యూనరేషన్‌లు చాలా పెరిగినాయి. హ్మ్. 3 ఏళ్ల క్రితం ఉన్నట్టుగానే ఇప్పుడు ఏ హీరోకి రెమ్యూనరేషన్ లేదు. హ్మ్. ఆ దామాషా ప్రకారం కూడా మేము అడగటం లేదు. మా ధరలు పెంచమని, హ్మ్. మా వేతనాలు పెంచమని ఆ దామాషాలో కూడా అడగటం లేదు. హ్మ్. కేవలం 30% అని స్లాబ్ పద్ధతిలోనే పెడుతున్నాం మేము. హ్మ్. సినిమా హిట్ అవగానే పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అయిన హీరో ఇక్కడ 30 కోట్లు తీసుకునేవాడు. పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అవగానే 80 కోట్లు అడుగుతున్నాడు. హ్మ్. మీరు ఇస్తున్నారు. హ్మ్.
దానికి దీనికి పొంతన ఉందా? పొంతన లేదు కదా. ఉమ్, మరి లేనప్పుడు మీరు అలా ఎలా చేస్తారు ఉమ్, అని ఎవరైనా అడుగుతున్నారా? ఉమ్, నిర్మాతల మండలే స్వయంగా సమ్మెకి దిగి ఉమ్. హీరోల రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలి అని డిమాండ్ చేసిన రోజులు ఉన్నాయి. పరిస్థితి చూసాం మనం అవును. 3 ఏళ్ల క్రితమే. అవును. మరి ఈ రోజున ఆ రోజున మీరు సఫర్ అయ్యారుగా రెమ్యూనరేషన్లు పెంపుదల మీద. ఉమ్, మేము ఇప్పుడు సఫర్ అవుతున్నాం, మాకు డబ్బులు రావట్లేదని. మీరు వాళ్ళతో కొల్యూడ్ అయిపోయి ఉమ్, వాళ్ళకి పెంచే ఇస్తున్నారు. ఉమ్, ఆ రోజున తగ్గించుకుంటామని చెప్పారు కానీ తర్వాత ఎవరి రెమ్యూనరేషన్ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఉమ్, పైగా ఏరియాల వారి హక్కులు తీసుకోండి అని చెప్తున్నారు. ఉమ్, లేకపోతే ఓటీటీ హక్కులు, మరొక హక్కులు, డిజిటల్ హక్కులు, ఇంకోటో హక్కులు తీసుకోమని చెప్తున్నారు. అది కూడా చర్చ జరుగుతోంది ఈ మధ్య. ఉమ్, ఇది నిజానికి పాత వ్యవహారమే. గతంలో చిరంజీవి గారు వీళ్ళకి కూడా ఏరియాలు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అవును. కాబట్టి అది కొత్త వ్యవహారమేం కాదు. ఏ తర్వాత మీరు హీరోలకి అంటే నటీనటులకి వాళ్ళకి ఇస్తున్నటువంటి డబ్బులకి, ఉమ్, కార్మికులకు ఇస్తున్న డబ్బులకి తీవ్రమైన వ్యత్యాసం ఉంది. ఉమ్, ఈ వ్యత్యాసం పూడ్చమని అడుగుతున్నాం మేము. మా పట్ల వివక్ష చూపించొద్దు అని అడుగుతున్నాం. ఉమ్, దీన్ని పట్టించుకుని పరిష్కరిస్తే గౌరవప్రదంగా ఉంటుంది. ఇది కార్మికుల డిమాండ్. అవును. 30% అడుగుతున్నాం మేము అనేది వాళ్ళ డిమాండ్. ఉమ్, దీనికి సంబంధించి వాళ్ళు చర్చలకి వీరశంకర్ గారిని ఇంకొకళ్ళని నియమించారు. ఉమ్, వాళ్ళు చర్చలకు రావడం లేదు కాబట్టి మేము ఎవరితో చర్చించాలో అర్థం కాక ఏం చేయాలో అర్థం కాక మేము ఉన్నాము సైలెంట్గా అని చెప్తున్నారు వాళ్ళు. అవును. చర్చలకి వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఉమ్. పైగా వీళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారు. ఉమ్, ఎవరైనా నిర్మాతలు మా నిబంధనలకు అంగీకరించి ఉమ్, ఫెడరేషన్కి ఒక లెటర్ ఇస్తే ఉమ్, వారి షూటింగులకి మేము కార్మికులను పంపిస్తాం ఉమ్, అని ఫెడరేషన్ నుంచి ఒక లెటర్ వెళ్ళింది ఛాంబర్కి. ఉమ్, సరే, ఇదే సమయంలో వాళ్ళు కూడా ఒక వాళ్ళు ఒక ప్రకటన చేశారు బహిరంగంగా. అవును. ఆ ప్రకటన ఏమిటి? ఔత్సాహికులు ఎవరన్నా సినిమా రంగంలోకి ప్రవేశించాలనుకునే ఔత్సాహికులకి ఇదే సువర్ణ అవకాశం. అవును. రండి, మేము వీళ్ళని రానివ్వం, ఇంకా ఉమ్, వీళ్ళని ఫిలిం నగర్ వైపు రానివ్వం, ఉమ్, కొత్త శక్తులతో సినిమాని నింపుతాం, ఆ, వచ్చేయండి మీరు. వచ్చేయండి ఉమ్, అని చెప్తున్నారు. అవును. ఈ ప్రకటన మీద మళ్ళీ వీళ్ళు మాట్లాడారు. ఉమ్, ఇక్కడ యూనియన్ కార్డు లేని వాడిని ఉమ్, ఒక్కరోజు కూడా షూటింగ్లో ఉండేవారు. అవును. టీలు అందించడానికి కూడా ఒక యూనియన్ కార్డు ఉండి తీరవాలను. అవును. అది బ్లాక్లో 2 లక్షలు అమ్ముతుందా 5 లక్షలు అమ్ముతుందా అనేది వేరే గొడవ. ఉమ్, కొరియోగ్రాఫర్లు వెనకాల ఇప్పుడు గతంలో మెడ్రాస్లో ఇండస్ట్రీ ఉన్న రోజుల్లో ఉమ్, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు కొంచెం ఉదారంగా ఉండేవారు. ఆ రోజుల్లో ఈ కీబోర్డులు గొడవ కాదు కదా, ఆర్కెస్ట్రా ఉండేది. ఉమ్, ఈ ఆర్కెస్ట్రాలో ఉమ్, 20 వైలన్లే రాసేవాళ్ళు. వాళ్ళు ఉమ్, రాస్తే ఒక్కొక్కసారి అవతల ఎవడికో ఇబ్బంది ఉంటుంది, ఇంట్లో గడవట్లేదండి, ఉమ్, ఈరోజు ఏదన్నా పని ఇస్తే ఆ వచ్చే డబ్బులతో గడుపుకోవాలి అని ఎవడన్నా వస్తే వాడిని కూడా అకామిడేట్ చేసేవాళ్ళు. ఉమ్, చక్రవర్తి గారు ఇలాంటివి చేసేవాడు కొంచెం. ఉమ్, సరే, ఆయన్ని కూడా కూర్చోబెట్టండి. ఉమ్, అప్పుడు 21వ వాడికి కూడా డబ్బులు వెళ్ళేవి, ఉమ్, ఆ పేమెంట్. ఆ, ఇలా నడిచిన సందర్భం ఒకటి ఉంది చరిత్రలో. ఉమ్, కానీ ఇక్కడ టోటల్గా వీళ్ళని ఇలాంటి వాళ్ళని బ్లాక్ లెగ్స్ అంటారు. ఉమ్, ఏది ఒక ఉద్యమం జరుగుతుండగా ఉమ్, దొంగ పద్ధతిలో ఉద్యమానికి వెన్నుపోటు పొడిచి వచ్చేసే వాళ్ళని, ఉమ్, ఉద్యమానికి వెన్నుపోటు పొడవడం కోసం వచ్చే వాళ్ళని బ్లాక్ లెగ్స్ అంటారు. ఉమ్, ఈ బ్లాక్ లెగ్స్తో ఇండస్ట్రీని నడపాలి అని అనుకుంటున్నారు. ఉమ్, అనుకుని వాళ్ళందరినీ నల్లకాళ్ళ మహానుభావులందరినీ పిలుస్తున్నారు. ఉమ్, రెండో వైపు యూనియన్ నుంచి ఎవరైనా అమ్ముడు పోతారేమో, కొనుగోలు చేద్దామనే టాక్స్ నడుస్తున్నాయి తెర వెనక. ఓకే. అంటే ఫెడరేషన్లో కీలకంగా ఉన్న వ్యక్తులు ఎవరు? కీలకమైనటువంటి వ్యక్తుల్ని కంట్రోల్లో తీసుకుని ఉమ్, ఈ డిమాండుల్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం ఒకటి చాప కింద నీరులాగా నడుస్తోంది. ఓకే. అది ఫలవంతం అవుతుందా లేదా అనేది వేరే విషయం. కానీ ఉమ్, ఈ డిస్కషన్స్ జరగకపోవడానికి, వీటిని స్టాగ్నేట్ చేయడానికి ఇవన్నీ కారణం. ఓకే. ఈ కారణాల రీత్యా చర్చలు వాయిదాలు వేసి ఉమ్, ఈ అండర్ ప్లేలు చేస్తున్నారు. ఉమ్, అంటే కుట్రలు కుతంత్రాలు నడుస్తున్నాయి. ఓకే. ఇవి తేలితే తప్ప బహిరంగ చర్చలకి రారు. ఉమ్,
ఈ లోపు మాకేం తెలుసు అని ఇండస్ట్రీ పెద్దలందరూ తప్పుకుంటున్నారు. ఉమ్, వాళ్ళు చూసుకుంటారు, మేము ఇప్పుడు సీరియస్గా సినిమాలు తీయట్లేదు ఉమ్, అని రోజు ఛాంబర్కి వచ్చి కూర్చునే ఉమ్, పెద్దలందరూ చెప్పి వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి. ఓకే. ఇక ఎఫ్డిసి చైర్మన్గా ఉండి ఉమ్, ప్రస్తుతం హైదరాబాద్లో సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కుగా చెప్పుకుంటున్నటువంటి దిల్ రాజు గారు, ఉమ్, ఆయన కూడా కార్మికుల పక్షాన లేడు. ఉమ్, కార్మికులవి గొంతెమ్మ కోరికలుగానే చెప్తున్నాడు ఆయన. ఉమ్, వాళ్ళు గనక సహకరిస్తే సినిమా పరిశ్రమ బతుకుతుంది అని కష్టాలే చెప్తున్నాడు ఆయన కూడా. అవును. సినిమా థియేటర్లో 100 మంది కూడా రావట్లేదు 4 షోస్ వేస్తే, ఉమ్, అందుకని మేము థియేటర్ పగలగొట్టుకుంటున్నామని ఆ మధ్య అన్నపూర్ణ థియేటర్ ఓనర్ చెప్పినట్టు ఉమ్, అడుసుమల్లి కృష్ణమోహన్ రావు గారు ఉమ్, అదే డైలాగుని ఇప్పుడు దిల్ రాజు గారు ఇక్కడ రిపీట్ చేసి చెప్తున్నాడు. ఉమ్, అయ్యా, సినిమా 4 ఆటల మీద 50 మంది రాని పరిస్థితుల్లో మేము మీకు 30% అలా పెంచుతాం, ఉమ్, నువ్వు ఈ థియేటర్ వదిలిపెట్టేసి ఓటీటీకి అమ్ముకున్న దానిలో మాకు 30% పెంచివ్వమని అడుగుతున్నారు. ఉమ్, లేకపోతే మీరు శాటిలైట్కి అమ్ముకున్న దానిలో 30% ఇవ్వండి అని అడుగుతున్నారు. అవును. అది ఇవ్వండి పోనీ. థియేటర్ అనేది మర్చిపోక తప్పని పరిస్థితి అనే విషయం అందరికీ తెలుసు. ఉమ్, మల్టీప్లెక్స్లో ఆడుతున్నాయిగా మీ సినిమాలు. ఉమ్, మల్టీప్లెక్స్లో మీరు మొదటి రోజున 700 రూపాయల టికెట్ల రేట్లు 1200, 2000 పెట్టి అమ్మారుగా, అవును. బాగానే డబ్బు చేసుకున్నారుగా పుష్ప 2కి వాటికి. ఉమ్, మరి మాకు ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం మీకు అవును. అని కార్మికులు కూడా. అవును. మేము పైగా ఇష్టం వచ్చినట్టు పెంచట్లేదు. ఇప్పుడు 15 కోట్లు తీసుకున్నవాడు మార్కెట్ పెరగగానే 80 కోట్లు అడుగుతున్నట్టుగా మేము అడగట్లా. ఉమ్, అంటే దాదాపు 45 కోట్లు అదనంగా అడిగేస్తే మీరు ఇస్తున్నారు. ఉమ్, కానీ మేము గతంలో ఇచ్చిన దాని మీద 30% పెంచమని అడుగుతున్నాం. అవును. ఇంత చిన్న డిమాండ్ అంగీకరించడానికి మీరు ఎందుకంత మొండిగా వ్యవహరిస్తున్నారు ఉమ్, అనేది వాళ్ళు కూడా. ఓకే. వీళ్ళకి రోజువారీ పని ఉంటే ఇంత వచ్చేస్తుంది నెలకి అనేది ఒక ప్రొజెక్షన్ ఇస్తున్నారు. ఉమ్, అందరూ లక్షలు సంపాదిస్తారు, వీళ్ళకి వచ్చే డబ్బులతో పోలిస్తే బయట ఎక్కడా ఇంత- లేవు అని. అవును. వీళ్ళకి ఒకరోజు షూటింగ్ ఉంటే 4 రోజులు ఉండకపోవచ్చు. అవును. 4 రోజులు వీడి ప్రాబ్లం వల్ల వెళ్ళరు, ఉమ్, 4 రోజులు వాళ్ళ సమస్యల వల్ల పిలవరు. ఓకే. వీళ్ళు నెలలో వెళ్ళేది 5-6 రోజులు వెళ్తాడు షూటింగ్కి. ఓకే. ఈ 5-6 రోజులకి కలిపి వీడికి వచ్చేది 6000, 7000. ఉమ్, ఈ 30% పెంచితే 10,000 వస్తుంది అనేది గొడవ ఉమ్, కనీసంగా. ఉమ్, చాలా మందిని చాలా సందర్భాల్లో పిలవరు యూనియన్ నుంచి, ఉమ్, అకామిడేట్ చేస్తారు వాళ్ళు కూడా ఉన్నవాళ్ళని. ఉమ్, ఆ అకామిడేషన్లో ఒక్కొక్కసారి వీళ్ళకి సెట్ అవని ప్రొడక్షన్లోకి వీళ్ళు వెళ్ళడానికి సిద్ధపడరు, ఇంకెవడో వెళ్తాడు. ఉమ్, ఇలాంటి చాలా గందరగోళాలు ఉంటాయి యూనియన్స్లో. అవును. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఒక 30%, ఇప్పుడు వాళ్ళకి నెల మొత్తం ఉపాధి ఉంటే మీరు చెప్పినట్టుగా లక్ష రూపాయల జీతం వచ్చేస్తుంది అనుకుందాం. ఉమ్, పోనీ వచ్చింది, ఉమ్, అది మంచిదే కదా, పని చేస్తున్నారు, డబ్బులు తీసుకెళ్తున్నారు. కానీ రోజువారీ దక్కేదంతా డే అండ్ నైట్ చేస్తే మీరు చెప్తున్న లెక్క డ్రైవర్కి ఉమ్, పగలు రాత్రి బండి నడపటం మాత్రమే చేస్తే వచ్చే డబ్బులు ఉమ్, మీరు చెప్తున్న రూ. 1,00,000. ఉమ్, అంటే ఒక వెహికల్ తిరుగుడు మీద మీరు క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నారు. ఉమ్, అక్కడ ఎంతమంది డ్రైవర్లు మారుతారో మీరు చెప్పట్లా ప్రపంచాన్ని. ఉమ్, ఒక వెహికల్ మూమెంట్ ఆధారంగా రూ. 1,00,000 వేతనం చెల్లిస్తున్నాం మేము అనేది మీ రికార్డులో ఉంటుంది. అవును. అది చూపించి డ్రైవర్లకే రూ. 1,00,000 ఇస్తున్నామండి నెలకి, ఉమ్, మొత్తం ఇండస్ట్రీని వాళ్ళే తినేస్తున్నారంటే ఎలాగే? అవును. కరెక్ట్. వాళ్ళేమి పెద్ద పెద్ద భవంతులు కట్టుకోలేదు కదా చిరంజీవి గారు కట్టుకున్నట్టు. అవును. కాబట్టి ఇది సరైనటువంటి వ్యవహారం కాదు. వాళ్ళు 30% కాకపోతే ఇండస్ట్రీ కష్టాల్లో ఉంది, ఒక 20% పెంచుకుందాం ఈసారికి ఉమ్, అని ఏదో ఒక నెగోషియేషన్కి వెళ్ళాలి కదా, ఒక అవును. చర్చలకు వెళ్ళాలి కదా. అవును. ఒక మాట బయటకు రా, అది కూడా లేదు అసలు. టోటల్గా అవును. మీరు అసలు పని లేదు. చేయండి అన్నట్టు ఇప్పుడు ఆల్రెడీ ఇస్తున్నారు అనేది ఒక ప్రచారం ఉంది. ఉమ్, కొంతమంది ప్రొడ్యూసర్లు ఉమ్, వీళ్ళు చెప్పిన డబ్బులే ఇస్తున్నారు, ఓకే. అనధికారికంగా పని చేయించుకుంటున్నారు అనేది ఉంది. ఓకే. కాకపోతే ఈ అధికారికం చేయటం వలన చేయమని అడుగుతున్నారు. వీళ్ళు చేస్తే ఈ ఇబ్బంది ఉండదు. అవును. మేము అడగటము వారు ఇవ్వటము ఉమ్, అదేదో వాళ్ళు దాతృత్వంగా ఇస్తున్నట్టుగా పోజు కొట్టడం అనే ప్రోగ్రాం ఉండదు కదా అని వీళ్ళు అంటున్నారు. కానీ అటువైపు నుంచి ఏం మాట్లాడుతున్నారంటే ఉమ్, ఇవి అధికారిక లెక్కలుగా అధికారిక రేట్లుగా ప్రకటిస్తే ఉమ్, చిన్నా చితకా వాళ్ళు సినిమాలు తీసుకోవడానికి వస్తున్నారు. ఓటీటీలో వెబ్ సిరీస్లో అవి షూటింగ్లు జరుగుతున్నాయి. ఉమ్,
వీళ్ళ మీద కూడా బర్డెన్ పడిపోతుంది కదా, చిన్న నిర్మాతలకు ఇబ్బంది కదా అనే ఒక ఆర్గ్యుమెంట్ను వీళ్ళు కౌంటర్గా లేవనెత్తారు. ఉమ్, ఆ ఆర్గ్యుమెంట్ కూడా వీళ్ళ దగ్గర సమాధానాలు ఉన్నాయి. ఉమ్, అయితే ఇది ఒక కొలిక్కి వస్తుందా రాదా అంటే వీళ్ళు ఆల్రెడీ బ్లాక్ ఫ్లాగ్స్ అని ప్రమోట్ చేస్తున్నారు. ఉమ్, మీరు రండి, మేము అన్ని డిపార్ట్మెంట్లో ఉమ్, అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి మొదలు పెడితే జూనియర్ ఆర్టిస్టుల వరకు ఉమ్, ఔత్సాహికులు ఎవరు వచ్చినా మేము అకామిడేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఉమ్, అంటే కార్డులు నడవు అని చెప్పేసినట్టే. ఉమ్, అంటే ఫెడరేషన్ని ప్రస్తుతానికి సుషుప్తావస్థలో పెట్టిందా ఛాంబరు, ఉమ్, అసలు అధికారం ఉందా దానికి ఉమ్, అనే దాని మీద కోర్టుకు వెళ్ళాలి. ఉమ్. ఇంకొక వివాదం రైజ్ చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది. అనుకున్నా మీరే రేజ్ చేసేటట్టున్నారుగా. అంటే ఇప్పుడు ఎంతమంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు కార్మికుల్లో ఆ, అనే డేటా తీసి ఉమ్, ఇప్పుడు ఛాంబర్లో అధికారంలో ఉన్నవాళ్ళు, సినిమా ఇండస్ట్రీని నడుపుతున్న వాళ్ళు ఉమ్, ఆంధ్రాకి చెందినటువంటి పెద్దలే. ఉమ్, ఆంధ్ర నిర్మాతల చేతుల్లోనే సినిమా పరిశ్రమ కబ్జా అయి ఉన్నది. ఉమ్, ఇది తెలంగాణ సినిమా తీయదు, తెలంగాణ సినిమా గురించి పట్టించుకోదు, ఉమ్, తెలంగాణ జీవితం గురించి ఎప్పుడూ మాట్లాడదు ఉమ్, అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఈ మధ్య వెళ్ళి ఛాంబర్ మీద గొడవ చేసి వచ్చారు కొంతమంది. ఉమ్, తెలంగాణ ఛాంబర్ అని ఒక ఛాంబర్ ఉంది, 2 ఛాంబర్లు ఉన్నాయి, కానీ అవి సుషుప్తావస్థలోనే ఉంటాయి. ఎందుకని వీళ్ళు వాళ్ళని లొంగుబాటులోకి తీసుకురావడం వలన భలే చెప్తారు మీరని. నిజమేనా అది? వాళ్ళందరూ కలిసిపోయారు, వాళ్ళని కలిపేసుకున్నారు. వీళ్ళు ఆ. కలిసి దోచుకుందాం రండి అని. ఓకే. అందుకని వీళ్ళు కలిసిపోయి బతికేస్తున్నారు. అక్కడ కలిసి ఉంటే మంచిదేగా. ఛాంబర్లు కలుస్తున్నాయి, ఉహుం, కానీ కింది వాళ్ళని పట్టించుకోవట్లే. వాళ్ళు ఒకటే. ఒకటే అయిపోయారు. ఉమ్, కానీ కింది స్థాయి వాళ్ళ మాట ఏమిటి అనేది గొడవ. ఉమ్, ఇప్పుడు గనక ఈ కార్మికుల్లో అధిక శాతం తెలంగాణ వాళ్ళు ఉంటే ఉమ్, దీన్ని తెలంగాణ పట్ల ఆంధ్ర వాళ్ళు చూపిస్తున్న వివక్షగా ప్రొజెక్ట్ చేసి ఒక ఆందోళన రూపం ఇవ్వగలిగితే, ఒక పొలిటికల్ షేప్ ఇవ్వగలిగితే అప్పుడు సీరియస్గా సమస్య పరిష్కారానికి ఎవరైనా ముందుకొచ్చే అవకాశం ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ఆల్రెడీ మొన్న ఛాంబర్ మీద దాడి చేసినటువంటి పెద్దల్ని పిలిచి కూర్చోబెట్టి, ఉమ్, పాసం యాదగిరి అనుకో, ఉమ్, వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి ఇందులో తెలంగాణ కార్మికులు అధికంగా ఉన్నారు, ఉమ్, హైదరాబాదులో పరిశ్రమ ఉంది, తెలంగాణలో ఉంది, అక్కడ లోకల్ నేటివ్ పీపుల్ని, సన్ ఆఫ్ ది సాయిల్ని తొక్కేస్తే అలా మీరు ఉమ్, ఎక్కడి నుంచో వచ్చి ఉమ్, అని గనక ఒక కార్యక్రమం మొదలు పెడితే కొంతవరకు కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు సినిమా ఎవరితోనో పని చేయించుకొచ్చాము కదా, అది వాళ్ళ నిర్ణయం కదా, యాజమాన్యం నిర్ణయమా? ఏమండి, యాజమాన్యం నిర్ణయమే కదా. యాజమాన్యం నిర్ణయాలు అమలు జరగకపోవచ్చు అండి. ఇక్కడ వాళ్ళ ఇష్టం కదా. కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఉమ్, అప్పుడు మండలి కూడా ఉండక్కర్లేదు, మండలి కూడా రద్దు చేయండి. వాళ్ళ ఇష్టం. వాళ్ళ సినిమా పెట్టుబడి తీసుకుంటారు ఎవరు కావాలితో. అప్పుడు తమిళనాడు మండలి ఎందుకు అంటున్నా నేను, మండలి అనే వ్యవస్థ ఎందుకు? అందుకే కదా ఓపెన్ మన ప్రకటన వేసారు, ఎవరు ఇంట్రెస్ట్ ఎవరైనా సరే రమ్మంటున్నారు కదా. వాళ్ళకి అవునండి, మండలి ఎందుకు అంటున్నాను నేను. అది చేయలేకపోయింది, పరిష్కారం అవ్వలేదు అక్కడ. మండలి తీసేయమనండి, అందుకే కదా ఇప్పుడు ఓపెన్ గా అందరినీ రమ్మంటున్నారు. మండలి తీసేసి ఆ మాట చెప్పమనండి. మండలి ఉంచి ఆ మాట చెప్తే కుదరదు. మండలి ఉన్నప్పుడు ఫెడరేషన్ కూడా ఉంటుంది, ఈ నియమ నిబంధనలు అన్నీ ఉంటాయి. మీరు మండలి రద్దు చేసి ఇప్పుడు ఎవరిష్టం వారిది అని ప్రకటించేయండి, మాకేం సంబంధం లేదు, మేమందరం ఈ క్షణమే తాళాలు వేసి తీసుకెళ్లి హుస్సేన్ సాగర్లో పారేస్తున్నాం అని చెప్పమనండి. చెప్తే అలాగే జరుగుతుంది. ఆ మాట చెప్పే ధైర్యం ఉందా వీళ్ళకి? అప్పుడు సీరియస్గా లోకల్ నాన్ లోకల్ ఇష్యూ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ముందు కార్మికుల్లో ఎంతమంది తెలంగాణ వారు ఉన్నారో ఒక డేటా కావాలి. ఆ డేటా కనుక తీసి ప్రాపర్గా తెలంగాణ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనేది కనుక వెళ్తే దీన్ని పొలిటికలైజ్ చేసి వాళ్ళ మీద యుద్ధం చేయడానికి అవకాశం ఉంది. అప్పుడు కొంత వినే ఛాన్సెస్ ఉన్నాయి. నిర్మాతల తప్పదు, వాళ్ళకి డబ్బులు వస్తున్న మాట వాస్తవం, డబ్బులు రాకుండా ఎవరు ఉండరు అక్కడ. సినిమా పరిశ్రమ 95% నష్టాలే, 5% మాత్రమే సక్సెస్ అని చెబుతున్న మాట పూర్తి వాస్తవం కాదు. వాళ్ళకి ఏదో రూపంలో డబ్బులు రాబట్టే సినిమాలు తీస్తున్నారు. డబ్బులు రాకపోయినా సినిమాలు తీయటానికి వాళ్ళేమీ ఎక్కడో అంటే రాబిన్ హుడ్ లాగా ఎక్కడో దొంగతనం చేసి వచ్చి సినిమాలు తీసి ఈ కార్మికులందరినీ పోషిస్తున్న మాటలు చెప్తున్నారు వాళ్ళు గత వారం రోజుల నుంచి. మేము రాత్రిపూట వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ కొల్లగొట్టుకొచ్చి సినిమాలు తీసి వీళ్ళందరికీ వేతనాలు ఇస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకంత కష్టపడాలి, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. వస్తుందేమో ఆశతో బతుకుతారు కదా సరే. ఆశలో బతకడం ఏమిటండి, సాధిస్తామేమో ఆశతో తీస్తారు, అన్ని వర్కౌట్ అవ్వవు కదా. వ్యాపారం జరుగుతోంది కాబట్టే వస్తున్నారు.
వ్యాపార